ఆదిలాబాద్ లో నువ్వా నేనా అంటున్న కాంగ్రెస్ బీజేపీ ఎంపీ సీటు కైవసం కోసం ఎత్తుకు పై ఎత్తులు. నిఘా నేత్రంలో ఉమ్మడి నల్గొండ జిల్లా ఎన్నికల కోడ్తో సరిహద్దుల్లో పటిష్ట నిఘా. గ్రూప్ 1 పోస్టులు ఇప్పిస్తామని 4.5 కోట్లు వసూలు. వరంగల్లో ముఠా సభ్యుడిని పట్టుకున్న పోలీసులు. కరీంనగర్లో మత్తులో జోగుతున్న మైనర్లు. అంధకారంగా మారుతున్న యువత భవిష్యత్. రాష్ట్రంలో రోజురోజుకు పెరుగుతున్న టెంపరేచర్లు. ఎండలు వడగాల్పులతో అల్లాడుతున్న జనం. లోక్సభ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో ఉమ్మడి నల్గొండ జిల్లా నిఘా నేత్రంలోకి వెళ్లిపోయింది. అంతర్రాష్ట్ర సరిహద్దులతో పాటు ఉమ్మడి జిల్లాల్లో పలుచోట్ల పటిష్ట నిఘా ఏర్పాటు చేశారు. పలుచోట్ల చెక్పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు చేపడుతున్నారు. డబ్బు, మద్యం అక్రమ రవాణా జరగకుండా చర్యలు తీసుకుంటున్నారు. మరోవైపు రౌడీ షీటర్లపై దృష్టి సారించడంతో పాటు కేంద్ర బలగాలతో ఎన్నికలకు పహారా నిర్వహిస్తున్నారు. త్వరలో పార్లమెంటు ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో ఉమ్మడి నల్గొండ జిల్లాలో అధికారులు పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. పలుచోట్ల చెక్ పోస్టులు ఏర్పాటు చేసి సీసీ కెమెరాలతో నిఘా పెట్టారు. ఎక్కడా అక్రమంగా డబ్బు, మద్యం తరలించకుండా ముమ్మర తనిఖీలు నిర్వహిస్తున్నారు. 2 తెలుగు రాష్ట్రాలకు ప్రధాన జాతీయ రహదారులు ఉండడంతో పాటు 2 రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో గట్టి బందోబస్తు నిర్వహిస్తున్నారు. తాజాగా ఉమ్మడి నల్గొండ జిల్లాలోని వాడపల్లి దగ్గర అంతర్రాష్ట్ర సరిహద్దు జిల్లాల అధికారుల సమన్వయ సమావేశం జరిగింది. లోక్సభ ఎన్నికల సందర్భంగా రాష్ట్ర సరిహద్దులైన నల్గొండ, పల్నాడు జిల్లాల అంతర్రాష్ట్ర సరిహద్దులో 3 చెక్ పోస్టులు, నల్గొండ, సూర్యాపేట జిల్లాల సరిహద్దులో 7 చెక్ పోస్టులను ఏర్పాటు చేశామన్నారు నల్గొండ కలెక్టర్ దాసరి హరిచందన. మొత్తం 10 చెక్ పోస్టుల్లో 7 శాఖల అధికారులతో నిరంతరం సీసీ కెమెరాలతో పర్యవేక్షణ చేస్తున్నట్లు చెప్పారు. ఇప్పటి వరకు నల్గొండ జిల్లాలో 4.5 కోట్ల రూపాయలు విలువ చేసే నగదు, మద్యం, ఆభరణాలను సీజ్ చేశామన్నారు. పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా సూర్యాపేట జిల్లాలో ఇంటర్ డిస్ట్రిక్ట్ బార్డర్ చెక్ పోస్ట్ స్టార్ట్ చేయడం జరిగింది. వెహికల్ చెకింగ్ కూడా వేరే ప్లేసెస్ లో చేస్తున్నాం. దాని భాగంగా క్యాష్ మోర్ దెన్ 50,000 ఎవరైనా క్యారీ చేస్తే దాన్ని సీజ్ చేయడం జరుగుతుంది. అక్రమంగా డబ్బులు, మద్యం రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకోవాలని నల్గొండ జిల్లా ఎస్పీ చందనా దీప్తి, సూర్యాపేట జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే విధి నిర్వహణలో ఉన్న అధికారులను అప్రమత్తం చేస్తున్నారు. అంతర్రాష్ట్ర సరిహద్దుల మీదుగా అక్రమ రవాణాను అరికట్టడంలో భాగంగా పల్నాడు జిల్లా ఎస్పీ రవిశంకర్ తో 2 జిల్లాల పోలీసులు కోఆర్డినేట్ చేసుకుంటున్నారు. ప్రధానంగా కృష్ణా నది పరివాహిక ప్రాంతంలో నది గుండా అక్రమ రవాణా అరికట్టేందుకు సరిహద్దు మండలాల అధికారులను సమాయత్తం చేశారు. సూర్యాపేట అంతర్జిల్లా సరిహద్దుల్లో 13 చెక్ పోస్టులు, యాదాద్రి భువనగిరి జిల్లాలో 3 చెక్ పోస్టులను ఏర్పాటు చేశారు. అటు సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెడితే ఐటీ యాక్ట్ కింద కేసులు నమోదు చేయనున్నట్లు హెచ్చరిస్తున్నారు పోలీసులు. పొలిటికల్ క్యాంపెయినింగ్ కానీ, ఓటర్స్ ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ఫ్రీబీస్ కానీ ఇలాంటిది ఏమైనా ఉంటే సీజ్ చేయడం జరుగుతుంది. లిక్కర్ కూడా సీజ్ చేస్తున్నాము. అన్ఆథరైజ్డ్ పాయింట్ ఆఫ్ సేల్. ప్రజలందరూ కూడా ఎలక్షన్ కోసం సహకరించాలి. ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ కోసం అన్ని ప్రిపరేషన్స్ చేసుకున్నాము. కేంద్ర ఎన్నికల సంఘం జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం అన్ని శాఖల అధికారులు విధులు నిర్వర్తిస్తున్నారు. ఒక్కో చెక్ పోస్టులో 8 మంది అధికారుల చొప్పున 24 గంటలు సీసీ కెమెరాలతో పర్యవేక్షణ చేస్తున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో కొన్ని చోట్ల డబుల్ బెడ్రూమ్ ఇల్లు పంపిణీ చేశారు, కానీ సౌకర్యాలు మరిచారు. మరికొన్ని చోట్ల నిర్మాణం పూర్తయింది, కానీ ఇంకా లబ్ధిదారులకు అందలేదు. ఇంకా కొన్ని చోట్లయితే నిర్మాణ దశలో పునాదుల వద్దే ఆగిపోయాయి. అస్తవ్యస్తంగా ఉన్న డబుల్ బెడ్రూమ్ల సమస్యలపై స్టోరీ. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 8 ఏళ్ల కిందట ప్రారంభించిన డబుల్ ఇళ్ల నిర్మాణాలు ప్రశ్నార్థకంగా మారాయి. 2015, 16, 2016, 17 ఆర్థిక సంవత్సరాల్లో మంజూరైన ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేయలేకపోయారు. టెండర్లు అయి నిర్మాణాలు ప్రారంభించిన ఇళ్లు ఇంకా వేల సంఖ్యలో అసంపూర్తిగానే ఉన్నాయి. నిర్మాణాలు పూర్తయిన ఇళ్లను లబ్ధిదారులకు అందజేయడంలోనూ విఫలమయ్యారు. మరికొన్ని ఇళ్లు నిర్మాణాలు జరిగినా వైరింగ్, నీటి కనెక్షన్ వంటి పనులు జరగక అలాగే ఉండిపోయాయి. ఇంకా మొదలు పెట్టని ఇళ్ల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.
దుర్తి గ్రామంలో డబుల్ బెడ్రూమ్లలో డ్రైనేజీ ఫుల్ జామ్ అయిపోయినది. ఎవరు పట్టించుకోవడం లేదు. డ్రైనేజీ మొత్తం లీకేజ్ అవుతున్నాయి. ఇక్కడ సంపులకు కలపాలంటే ఎవరు పట్టించుకోవడం లేదు. ఇక్కడ మాకు చాలా ఇబ్బందిగా ఉన్నది. నాకు డబల్ బెడ్రూమ్ ఆడ రోడ్డుకి జాగా వెళ్ళిపోయింది. జాగా పోగానే మనకు డబల్ బెడ్రూమ్లు 2 సంవత్సరంకి ఇచ్చినాక మోర్లు గతిలు సరిగా నీళ్ళు పోకడా లేదు. రోడ్ నీళ్ళన్నీ ఎట్టేస్తున్నాయి. మళ్ళా ఇక మనకు కరెక్ట్ లేదు. మనం బతకాలి ఎట్లా? దోమల గురించి సావాలనా బతకాలనా? కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు పథకాన్ని తీసుకువచ్చిన నేపథ్యంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పరిస్థితి ఏమిటి అన్న ఆందోళన నెలకొంది. ఇప్పటికే పూర్తయిన ఇల్లు, అసంపూర్తి దశలో ఉన్న ఇళ్ల నిర్మాణాలను ఇందిరమ్మ ఇండ్లుగా మార్చి అందివ్వాలని పేదలు కోరుతున్నారు. పూరిస్తా ఉన్నారు సార్, చాలా రోజుల నుంచి నడుస్తుంది వ్యవహారం. ఈడనేమో 10,000 దాకా అప్లికేషన్లు పెట్టుకోరు. ఇక్కడ చూస్తే 480 ఉన్నట్టున్నవి. ఇక్కడ ఇంకా పని కూడా పూర్తి కాలేదు. ఇప్పుడు వర్షాకాలం వచ్చింది, పాపం ఇండ్లు గులగొట్టుకొని చాలా మంది ఉన్నారు. ఎదురు చూస్తా ఉన్నారు, ఇప్పుడు ఇస్తారో రేపు ఇస్తారో అని. కానీ ఇక్కడ పరిస్థితి చూస్తే భిన్నంగా ఉంది. ఇంకా మళ్ళీ వాళ్ళు వానలా అడవాల్సిందే, ఎండకి ఎండాల్సిందే. ఇక్కడ కన్స్ట్రక్షన్ కూడా ఇది నాణ్యత లేనిగా కనబడతా ఉంది సార్. ఇది నిర్మాణం కాకముందే కూలిపోతున్నాయి, వాళ్ళు భయపడుతున్నారు. ఉమ్మడి జిల్లాలో దాదాపు అన్ని ప్రాంతాల్లో అసంపూర్తి నిర్మాణాలే ఉన్నాయి. ఆఖరికి గత ప్రభుత్వంలో సీఎంగా ఉన్న కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గంలోనూ ఇళ్లను పూర్తి చేయలేకపోయారు. గత ప్రభుత్వం పథకాలు ఆర్భాటంగా ప్రారంభించినా బిల్లులు ఇవ్వనందువల్లే ఆగిపోయాయంటున్నారు కాంట్రాక్టర్లు. ఈడ లోకల్లో ఉన్న లీడర్లు కూడా ప్రతి వ్యక్తికి చెప్తున్నారు, ఇక డబుల్ బెడ్రూమ్లు ఇప్పిస్తాం, మాకు ఆ పని ఈ పని అన్నట్టుగా అది ఇది చేస్తున్నారు. అంతేగాని తప్ప మాటలతోనే కాలం గడుపుతున్నారు. కానీ తప్ప ఎక్కడ కూడా ఒక ఇల్లు ఇచ్చిన పాపను పోలేదు. రూపంలో ఇప్పటి వరకు నిర్మాణం చేసి ఉన్నది, ఇప్పటి వరకు కూడా ఒక్క ఇల్లు కూడా ఎవరికి ఇవ్వలేదు. కేసీఆర్ గారు ప్రతినిత్యం వహిస్తున్నటువంటి గజ్వేల్ కాన్స్టిట్యున్సీ, ఇది కాన్స్టిట్యున్సీలో #1 తూప్రాన్ మండలే. ఇట్లాంటి మండలం కూడా ఇప్పటి వరకు కూడా ఆయన వచ్చి ఏది కూడా చూడలే, ఇడికి రాడు పోడు. కొత్త ప్రభుత్వంలో ప్రారంభమైన ఇందిరమ్మ ఇండ్ల ద్వారా తమకు ఇండ్లు వస్తాయని ఆశగా ఎదురు చూస్తున్నారు జనం. ఆదిలాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ లో ప్రధాన పార్టీల మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. ఆదిలాబాద్ ఎంపీ సిట్టింగ్ సెగ్మెంట్ ను 2వసారి గెలిచేందుకు కమలం సిద్ధమవుతోంది. మరోవైపు ఎస్టీ రిజర్వ్ స్థానాన్ని హస్తగతం చేసుకునేందుకు కాంగ్రెస్ స్కెచ్ వేసింది. ఆదిలాబాద్ ఎంపీ సెగ్మెంట్ లో ఆదిలాబాద్, ముధోల్, నిర్మల్, ఖానాపూర్, బోత్, ఆసిఫాబాద్, సిర్పూర్, కాగజ్ నగర్ అసెంబ్లీ సెగ్మెంట్లున్నాయి. ఇందులో 3 ఎస్టీ రిజర్వ్డ్ స్థానాలున్నాయి. 2004లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా కొనసాగింది. 2009లో కొన్ని స్థానాలకే పరిమితమైంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత 2014లో ఆదిలాబాద్ పార్లమెంట్ లో 6 స్థానాలను బీఆర్ఎస్ గెలుపొందింది. ముధోల్ అసెంబ్లీ స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచిన విఠల్ రెడ్డి గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ 6 స్థానాల్లో బీఆర్ఎస్ గెలుపొందింది. ఆసిఫాబాద్ అసెంబ్లీ నుంచి కాంగ్రెస్ పార్టీ గెలిచింది. 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఖానాపూర్ అసెంబ్లీ స్థానాన్ని కాంగ్రెస్ కైవసం చేసుకుంది. వచ్చే లోక్సభ ఎన్నికల్లో కంచుకోట స్థానాల్లో మళ్లీ పట్టు సాధించి ఎంపీ స్థానాన్ని కైవసం చేసుకునేందుకు కాంగ్రెస్ ఫోకస్ చేస్తోంది. ఆదిలాబాద్ పార్లమెంట్ స్థానంలో కాంగ్రెస్ పార్టీ గెలవడానికి అనేక రకాలుగా వ్యూహరచన మేము చేస్తున్నాం. అదేవిధంగా ఎక్కడైతే మనకు ఓట్ల శాతం తక్కువ ఉందో, ఎందుకంటే ఆ స్థానిక నాయకులతో మాట్లాడి తప్పకుండా అక్కడ ఓట్ పర్సెంటేజ్ చాలా తక్కువ ఉంది కాబట్టి దాన్ని పెంచాలని నాయకులతో వాళ్ళని కూడా మేము జాయిన్ చేయడం అనేది జరిగింది. తప్పకుండా ఈ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీకి బలమైన క్యాడర్ ఉంది. గెలుపు అనే దిశగా మేమంతా చాలా పకడ్బందీగా ముందుకెళ్తున్నాం. ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో బోత్, ఖానాపూర్, ఆసిఫాబాద్ అసెంబ్లీలు ఎస్టీ రిజర్వ్డ్ స్థానాల్లో గోండులు, లంబాడీలు కీలకంగా ఉన్నారు. ముథోల్, నిర్మల్, ఆదిలాబాద్, సిర్పూర్, కాగజ్ నగర్ అసెంబ్లీ స్థానాల్లో మైనారిటీలు కీలకంగా ఉన్నారు. ఇక్కడ ఆ వర్గాలను ప్రసన్నం చేసుకునే దిశగా కాంగ్రెస్ పావులు కదుపుతోంది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో 7 అసెంబ్లీ స్థానాలకు గాను బీజేపీ 4, బీఆర్ఎస్ 2 స్థానాలు గెలిచాయి. మైనారిటీ వర్గంలోని ముస్లిం ఓటర్లు బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపారు. దీంతో కాంగ్రెస్ గెలుపుపై ప్రభావం పడింది. ఈసారి ఎంపీ సెగ్మెంట్ లోని 7 అసెంబ్లీ స్థానాల్లో ఓట్ల శాతం మెరుగుపరుచుకుంటూ మైనారిటీ ఓటర్లు చేజారకుండా వ్యూహరచన చేస్తోంది కాంగ్రెస్. 5 అసెంబ్లీ స్థానాల్లో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు, కీలక నేతలను కాంగ్రెస్ లో చేర్చుకుని ఓట్ల శాతం మెరుగుపరుచుకునేందుకు కాంగ్రెస్ స్కెచ్ వేస్తోంది. సిర్పూర్, కాగజ్ నగర్ నుంచి కోనేరు కోనప్ప 2009 నుంచి వరుసగా 3 సార్లు గెలుపొందారు. 2014, 2018 ఎన్నికల్లో ముథోల్ ఎమ్మెల్యేగా విఠల్ రెడ్డి గెలిచారు. ఈ ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు తన అనుచరులతో కాంగ్రెస్ లో చేరారు. ముథోల్, నిర్మల్, ఆదిలాబాద్, బోధ్, సిర్పూర్ అసెంబ్లీ సెగ్మెంట్లలో మైనారిటీ వర్గాలపై కాంగ్రెస్ కన్నేసింది. గత 10 సంవత్సరాల కాలంలో బీజేపీ బీఆర్ఎస్ పాలనలో ఆదిలాబాద్ చాలా వెనుకబడిపోయింది. కాబట్టి కాంగ్రెస్ వచ్చిన తర్వాత
మేము ఏదైతే ఆనాడు గ్యారంటీలు ఇచ్చినామో 6 గ్యారంటీలలో మరి ఒక్కొక్కటి అమలు చేసుకుంటూ వస్తున్నాం. ఆ ఫలాలు ప్రజలు అనుభవిస్తున్నారు. కాబట్టి 10 ఏళ్ళు బీఆర్ఎస్ను చూసిరు కాబట్టి మార్చండి అంటే మీరు మార్చిరు ప్రజలారా. రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయడం కోసం ఒక్క అవకాశం ఇవ్వండి అని మేము అడుగుతా ఉన్నాం. కాబట్టి ఎవరెన్ని కుట్రలు చేసినా, ఎవరెన్ని విద్వేషాలు రెచ్చగొట్టినా వాస్తవాలను అర్థం చేసుకోవాలని మేము ప్రజల్ని. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం తరువాత 2014లో జరిగిన తొలి ఎన్నికల్లో బీఆర్ఎస్ ఆదిలాబాద్ పార్లమెంట్ స్థానాన్ని గెలుపొందింది. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 6 స్థానాల్లో విజయం సాధించింది. కానీ 2019లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించింది. వచ్చే మే 13న జరగనున్న లోక్సభ ఎన్నికల్లో ఆదిలాబాద్ స్థానాన్ని గెలిచేందుకు బీజేపీ హస్తం నేతలు వ్యూహరచన చేస్తున్నారు. అసెంబ్లీ ఫలితాలతో కాంగ్రెస్ పార్టీకి ప్రజాదరణ పెరుగుతున్న క్రమంలో ఈ స్థానాన్ని హస్తగతం కోసం కాంగ్రెస్ వ్యూహం రచిస్తోంది. హస్తం పట్టుజారిపోకుండా కంచుకోట స్థానాలపై దృష్టి పెట్టింది. రేపు జరగబోయేటటువంటి పార్లమెంట్ ఎన్నికలలో ఆదిలాబాద్ ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ 100% గెలుస్తాం. రేపు రాబో రోజులలో కూడా ఇంకా కేంద్ర ప్రభుత్వం నుండి అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఈ జిల్లాకు తీసుకురావాల్సిన అవసరం ఉంది. అది ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ కు సంబంధించిన విషయం కావచ్చు, ఆదిలాబాద్ టు ఆర్మూర్ వయా నిర్మల్ రైల్వే లైన్ కావచ్చు. తప్పకుండా మాకేమాత్రం కూడా మాకు అనుమానం లేదు. పార్లమెంట్ ఎన్నికల్లో 2019లో గెలిచినటువంటి ఓట్ల మెజార్టీ కన్నా ఇంకా ఎక్కువ మెజార్టీతో ఆదిలాబాద్ పార్లమెంటు భారతీయ జనతా పార్టీ గెలవదు. ఆదిలాబాద్ ఎంపీ స్థానాన్ని రెండవసారి గెలిచేందుకు కమలనాథులు వ్యూహంతో ముందడుగు వేస్తున్నారు. ఎంపీ స్థానంపై పట్టు జారిపోకుండా కాంగ్రెస్ నేతలు కదం తొక్కుతున్నారు. గ్రూప్ 1 ఆఫీసర్ పోస్టులు ఇప్పిస్తామంటూ నిరుద్యోగులను మోసం చేస్తున్న ముఠా సభ్యుడిని అదుపులోకి తీసుకున్నారు వరంగల్ పోలీసులు. ఇప్పటి వరకు 4.5 కోట్లకు పైగా ఈ గ్యాంగ్ వసూలు చేసినట్లు గుర్తించారు. ముఠాలోని మిగతా సభ్యుల కోసం గాలిస్తున్నారు. వరంగల్ నగరం పిన్నవారి వీధికి చెందిన కొత్త వీరేశం చిన్నపాటి వ్యాపారాలతో పాటు అధికారుల పరిచయాలతో పనులకు పైరవీలు చేస్తుండేవాడు. ఒక్కసారిగా కోటీశ్వరుడు కావాలని అందుకోసం పెద్ద పథకాన్ని రచించాడు. ఉద్యోగాల పేరుతో ఈజీగా మోసం చేసి డబ్బులు సంపాదించవచ్చని అనుకున్న నిందితుడికి మరికొంతమంది జత కలిశారు. గ్రూప్ 1 ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నిరుద్యోగులను మోసం చేశారు ముఠా సభ్యులు. రిటైర్డ్ అడిషనల్ ఎస్పీ భాస్కర్ రావు కొడుకు గ్రూప్ 1 ఉద్యోగం ఇప్పిస్తామని 2.5 కోట్లు వసూలు చేసింది ముఠా. పలువురు నుంచి ఈ ముఠా 4.5 కోట్లు వసూలు చేసినట్లు విచారణలో తేలిందన్నారు హనుమకొండ ఏసీపీ దేవేందర్ రెడ్డి. మాకు గవర్నమెంట్లో పరపతి ఉన్నది, మరియు అఫీషియల్స్ కూడా మాకు తెలుసు అని చెప్పేసి, తర్వాత ఆంధ్రకు సంబంధించిన ఒక బుచ్చయ్య మరియు ఖమ్మానికి సంబంధించిన ఒక శ్రీనివాసరావు అడ్వకేటు, వీళ్ళంతా కలిసి ఒక టీంలాగా ఏర్పడి తెలంగాణలో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పేసి, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో గ్రూప్ 1 సంబంధించిన జాబులు ఇప్పిస్తామని చెప్పేసి ఈ విధంగా వాళ్లకు మభ్యపెట్టి దాదాపు మనకొచ్చిన సమాచారం ఇన్వెస్టిగేషన్లో ఇతను ఇప్పుడు మనం ఒక అతన్ని అరెస్ట్ చేసాము. అతని పేరు వీరేశం. అతని ద్వారా 4,50,00,000 ఈ యొక్క టీంకు చేయడం జరిగింది. హనుమకొండలోని అదాలత్ సెంటర్ దగ్గర అనుమానాస్పదంగా కనిపించిన కొత్త వీరేశంను సుబేదారి పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో ఈ ముఠా చేస్తున్న దందా బయటకు వచ్చింది. నిందితుడి నుంచి 25 లక్షల విలువైన బంగారం, నగదు, సెల్ ఫోన్, 3 పాస్పోర్ట్లు స్వాధీనం చేసుకున్నట్లు ఏసీపీ దేవేందర్ రెడ్డి చెప్పారు. ఇంకా ఇందులో ఇప్పటివరకు మాకు ఇన్వెస్టిగేషన్లో 9 మంది అక్యూజులుగా సైడ్ చేయడం జరిగింది. అందులో A1 మనకి ఇప్పుడు దొరికాడు. మిగతా 8 మంది అక్యూజులు అబ్స్టాండింగ్లో ఉన్నారు. అందులో మనకి మెయిన్ పవన్ అనే అతను ఉన్నాడు. ఆ పవన్ ద్వారా ఇంకా ఎంతమందికి చీట్ జరిగింది, ఈ విధంగా డబ్బులు ఇస్తామని చెప్పేసి, ఇది ఉద్యోగాలు ఇస్తామని చెప్పి డబ్బులు తీసుకోవడం జరిగింది. ఇందులో ఇంకోటి ముఖ్యంగా సృష్టి ఏంటంటే, ఒక లీగల్గా అడ్వైజర్గా వీళ్ళకు ఖమ్మం చెందిన శ్రీనివాసరావు అని ఉన్నాడు. అతను ఒక టాక్టిఫుల్గా ఐపీ పెట్టాడు, ఇన్సాల్వెన్సీ అని పిటిషన్ ఇచ్చాడు. అందులో వీళ్ళంతా డబ్బులు ఇది ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి డబ్బులు తీసుకొని ఈ విధంగా చీట్ చేసుడు కాకుండా అప్పు కింద తీసుకున్నామని చెప్పేసి వీళ్ళు ఒక ఇన్సాల్వెన్స్ పిటిషన్ అని చెప్పేసి 54 మంది దగ్గర దాదాపు 12 కోట్లు తీసుకున్నట్టు వీళ్ళే దాన్ని పిటిషన్ వేశారు. ఎందుకంటే కోర్టు ద్వారా పిటిషన్ వేస్తే వీళ్ళను ఎవరు అడగొద్దని చెప్పేసి, కానీ దానికి అది కాదు, ఇందులో చీట్ చేసేందుకు ఉద్యోగాలు ఇప్పిద్దామని చెప్పి డబ్బులు తీసుకొని ఒక కోర్టు ద్వారా వాళ్ళు ఒక ఐపీ వేస్తే వాళ్ళకి ప్రాబ్లం రాదని చెప్పేసి ఆ విధంగా వాళ్ళు ఐపీ వేయడం జరిగింది. ముఠా వ్యవహారాలపై నిఘా పెట్టామన్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నట్లు చెప్పారు. ఎంతమంది మోసపోయారన్న దానిపై ఆరా తీస్తున్నామన్నారు.
కోతుల బెడదతో ఆ గ్రామ ప్రజలు నానా తంటాలు పడుతున్నారు. వాటిని నివారించేందుకు ఎన్నో ప్రయత్నాలు చేశారు. అధికారుల వద్ద మొరపెట్టుకున్నారు. అయినా వారి సమస్య తీరలేదు. చివరికి ఆ గ్రామ పంచాయతీ కార్యదర్శి ఓ ప్లాన్ వేసి కోతుల నుంచి విముక్తి పొందుతున్నారు. ఆ ప్లాన్ ఏంటో మీరు చూడండి. ఇక్కడ మీరు చూస్తున్న ఈ గ్రామం పేరు మొరంపల్లి బంజర్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపహాడ్ మండలంలో ఉన్న గ్రామ ప్రజలు కోతుల నుంచి నానా అవస్థలు పడుతున్నారు. ఏడాది నుంచి ఇక్కడ వానర సైన్యం బాగా సంచరిస్తోంది. ఇళ్లలోకి దూరి చేతికి దొరికిన ఆహారం, వస్తువులు ఎత్తుకుపోతున్నాయి. కాయగూరల పంటలను నాశనం చేస్తున్నాయి. అడపాదడపా మనుషుల మీద దాడులు చేస్తున్నాయి. కోతుల నుంచి కాపాడమని అధికారులకు విన్నవించుకున్నా సమస్య పరిష్కారం కాలేదు. వాటిని తరమడానికి ఇంట్లో ఓ మనిషి అదే పని మీద ఉండాల్సి వస్తోంది. ఈ డ్రెస్ అనేది నేను సెట్ చేశాను, అమెజాన్లో నాకు దొరికింది. అది ఇదే విషయం నేను మా గ్రామ పెద్దలతో అందరితో డిస్కస్ చేస్తే వాళ్ళు కూడా చూసి కొనమని అన్నారు. వాళ్ళు కూడా చాలా పాజిటివ్గా స్పందించారు. సో దీనిలో భాగంగా నేను మా ఎంపీడబ్ల్యూ వర్కర్కి అది వేసేసి ఉదయం ఒక 3-4 గంటలు, ఎందుకంటే సమ్మర్ సీజన్ ఉంది కాబట్టి తర్వాత మధ్యాహ్నం పూట కూడా వేయడానికి ఇబ్బందికరం. అదేవిధంగా కోతులు కూడా మనకి ఎప్పుడైనా కూడా ఎర్లీ మార్నింగ్ వస్తాయి. సో అది అట్లా వేసి తిప్పడము, గ్రామంలో ఎవరైనా అడిగినా కూడా ఆ ఏరియాకి మేము పంపిస్తూ ఉంటాము. కాబట్టి నాకు ఆల్మోస్ట్ ఇది నేను చేయబట్టి కూడా సుమారు ఒక 10 రోజులు అవుతుందండి. చాలా మంచి పాజిటివ్ రిజల్ట్స్ ఉన్నాయి. కోతుల చేష్టలకు విసిగి వేసారి ఎలాగైనా కోతుల బెడద నుంచి బయటపడాలని ఆలోచించిన గ్రామ పంచాయతీ కార్యదర్శి భవానీ ఓ ప్లాన్ వేశారు. పంచాయతీ సిబ్బందిలో ఒకరిని గొరిల్లా డ్రెస్ వేయించి ఊరి వీధుల్లో తిప్పడం మొదలుపెట్టారు. ఆ వేషాన్ని చూసిన కోతులు దౌడు తీయడం మొదలుపెట్టాయి. గొరిల్లాతో పాటు జనం కూడా కర్రలతో కోతులను తరుముతున్నారు. ఈ కోతుల బెడదకి వినూత్నంగా మన పంచాయతీ సెక్రటరీ భవానీ గారు చేసిన ఫలితం కొంతవరకు మెరుగైంది. అది ఒక సైడు నుంచి ఒక సైడుకి వెళ్ళిపోతున్నాయి, మళ్ళీ ఒక సైడ్కి వస్తున్నాయి. అయినా పర్వాలేదు, ఊరు గ్రామస్తులందరూ కూడా చాలా సంతోషపడుతున్నారు. రానున్న 2 రోజులలో కూడా ఊరు యూత్ పిల్లలంతా కూడా ముందుకొచ్చి ఈ బొమ్మ ద్వారాగా యూత్ పిల్లలంతా ముందుకొచ్చి పూర్తిగా నిర్మూలిద్దాము, పూర్తిగా అడవిలోకి తరలించుదాము అని ముందుకొస్తున్నారు. ఊర్లో కోతులు బీభత్సం బాగా సృష్టిస్తున్నాయండి. వ్యవసాయ పంట పొలాలు కానీ, కూరగాయ మొక్కలు కానీ, పండ్ల మొక్కలు కానీ బాగా చికా చేస్తున్నాయండి. చుట్టుపక్కల మీద కూడా దాడులు కూడా చేస్తున్నాయి. ఈ విషయాన్ని మన కార్యదర్శి మేడం గారికి చెప్పడం జరిగిందండి. ఆమె నిర్ణయం తీసుకొని కోతులు బెదలు లేకుండా గొరిల్లా మాస్క్ కూడా తెప్పించండి, కోతులు లేకుండా మాకు చక్కటి పరిష్కారం చూపించారండి. గ్రామ పంచాయతీ సెక్రటరీ వినూత్న ఆలోచనతో ఆ ఊరిలో కోతుల సమస్యకు చెక్ పెట్టి ప్రజలకు ఉపశమనం కల్పిస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్ట్ అయిన అడిషనల్ ఎస్పీలు తిరుపతన్న, భుజంగరావులను సస్పెండ్ చేసింది పోలీస్ శాఖ. ఇందుకు సంబంధించి ఉత్తర్వులు జారీ చేశారు డీజీపీ రవిగుప్తా. ప్రస్తుతం బంజారాహిల్స్ పిఎస్లో అడిషనల్ ఎస్పీలు తిరుపతన్న, భుజంగరావులను కస్టడీలోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు విచారణ అధికారులు. మరో 2 సీఐలను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. కీలక నిందితుడు రాధాకిషోర్ ఇచ్చిన సమాచారంతో పోలీసులు కూపీలాగుతున్నారు. 2 నిందితుల చాటింగ్ వివరాలను పరిశీలించారు. త్వరలోనే రాజకీయ నేతలకు కూడా నోటీసులు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో తిరుపతన్న, భుజంగరావులపై సస్పెన్షన్ వేటు వేసింది పోలీస్ శాఖ. మరిన్ని డీటెయిల్స్ ధనరాజ్ లైవ్ లో అందిస్తారు. ధనరాజ్, ట్యాపింగ్ కేసులో పోలీసుల చర్యలకు సంబంధించి అప్డేట్స్ ఏంటి? తెలంగాణలో ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో రోజుకో కొత్త సంచలనం వెలుగు చూస్తూ ఉంది. అయితే ఇప్పటివరకు చూసినట్టయితే ఫోన్ ట్యాపింగ్లకు పాల్పడినటువంటి అడిషనల్ ఎస్పీలైనటువంటి భుజంగరావు, అదేవిధంగా తిరుపతన్నలను సస్పెండ్ చేస్తూ డీజీపీ రవిగుప్తా నేతృత్వంలో ఉత్తర్వులు జారీ అయ్యాయి. అయితే మనం చూస్తున్నాం, ఫోన్ ట్యాపింగ్కి సంబంధించిన వ్యవహారంలో మొత్తం తీగలాగితే డొంక కదిలినట్టుగా పోలీస్ శాఖలో ఒక్కొక్కరికి పేర్లు వెలుగు చూస్తున్నాయి. అప్పుడున్నటువంటి ఎస్ఐబిగా చీఫ్గా ఉన్నటువంటి ప్రభాకర్ రావు A1గా ఉన్నారు. ఆ తర్వాత చూసినట్టయితే ప్రణీత్ రావు A2 గాను, అదేవిధంగా భుజంగరావు, తర్వాత తిరుపతన్న పేర్లుతో పాటుగాను గట్టుమల్లు పేర్లు, ఇవన్నీ కూడా వెలుగులోకి రావడం జరిగింది. మరో ప్రైవేట్ వ్యక్తి కూడా ఉన్నారు. మొత్తం చూసినట్టయితే పోలీస్ శాఖకు సంబంధించినటువంటి మొత్తం ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో వీరిపైన అప్పుడున్నటువంటి గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కూడా చాలా వరకు వీరికి ఉన్నటువంటి విధులను పూర్తిగా దుర్వినియోగం చేయడము, అదేవిధంగా
పర్సనల్గా అంటే వ్యక్తిగతంగా ఇతరులకు సంబంధించినటువంటి ఫోన్లను ట్యాపింగ్ చేస్తూ అధికారాన్ని దుర్వినియోగం చేసినటువంటి వ్యవహారంలో ఇప్పటికే అడిషనల్ ఎస్పీ అయినటువంటి భుజంగరావు అదేవిధంగా తిరుపతనలు అరెస్ట్ అయ్యారు. ఆ తర్వాత వాళ్ళను రెండో రోజు ఇవాళ విచారణకు కస్టడీలో తీసుకొని విచారణ కొనసాగిస్తున్నారు. మొత్తం మీద చూసినట్టయితే పోలీస్ శాఖలో ఎవరైనా అవినీతి కానీ ఆరోపణలు ఎదుర్కొని అదేవిధంగా రిమాండ్కి వెళ్ళడం కానీ అదేవిధంగా కస్టడీలో 24 రోజులు గడిస్తే మొత్తం మీద వారిపైన శాఖపరమైనటువంటి మొత్తం వేటు వేస్తుంటారు. ఇలాంటి క్రమంలోనే తెలంగాణ డీజీపీ రవిగుప్తా ఈ ఇద్దరు తిరుపతన్న అదేవిధంగా భుజంగరావు పైన కూడా సస్పెన్షన్ జారీ చేస్తూ కూడా ఉత్తర్వులు జారీ చేశారు. మరోవైపున చూసినట్టయితే మొత్తం ఈ రెండో రోజు సంబంధించినటువంటి కస్టడీ విచారణలో చూసినట్టయితే ఏదైతే మొన్న అరెస్ట్ అయినటువంటి ఎక్స్ డీసీపీ అయినటువంటి రాధాకిషన్ రావు ఇచ్చినటువంటి కన్ఫెషన్ ఆధారంగా కూడా మొత్తం ఈ కేసుకు సంబంధించినటువంటి వ్యవహారంలో చాలా వరకు సెన్సేషన్కు సంబంధించినటువంటి విషయాలు కూడా వెలుగు చూస్తున్నాయి. రాధాకిషన్ రావును అరెస్ట్ చేసి మొత్తం మీద ఆయన ఇచ్చినటువంటి వాంగ్మూలాన్ని మాత్రం పోలీసులు రికార్డ్ చేయడం జరిగింది. అయితే ఈ రికార్డ్ చేసినటువంటి సందర్భంలో చూసినట్టయితే రాధాకిషన్ రావు అప్పుడున్నటువంటి ఎలక్షన్ కోడ్ ఆఫ్ కండక్ట్ సంబంధించినటువంటి వ్యవహారంలో పోలీసు వాహనంలోనే మొత్తం పెద్ద ఎత్తున డబ్బులను తరలించినట్టుగా ఆ కన్ఫెషన్ సంబంధించినటువంటి రిపోర్టు వెలుగులోకి రావడం జరిగింది. మొత్తం ఈ వ్యవహారం అంతా వరకు చాలా వరకు ఈ కేసు వ్యవహారం మొత్తం రాజకీయకు సంబంధించినటువంటి వారికి కూడా మరికొంతమందికి నోటీసులు వెళ్ళనున్నాయి. ఇప్పటి వరకు ఈ అధికారులు కావచ్చు అంటే రాధాకిషన్ రావు ఇచ్చినటువంటి కన్ఫెషన్ రిపోర్ట్ కావచ్చు అదేవిధంగా భుజంగరావును రెండో రోజు విచారిస్తున్నటువంటి వ్యవహారంలో మొత్తం దర్యాప్తులో దీనికి సంబంధించినటువంటి ఎవిడెన్స్లు అన్నిటి కూడా కలెక్ట్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా చూసినటువంటి ఏటుగా ఉన్నటువంటి ప్రణీత్రావు ఇచ్చినటువంటి కన్ఫెషన్ ఆధారంగా తీగలాగితే డొంక కదిలినట్టుగా అప్పుడున్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి పోలీస్ శాఖలో కీగా పనిచేసినటువంటి వాళ్ళు ఎవరెవరు ఉన్నారు ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి వ్యవహారంలో మొత్తం తెలంగాణలో ఉన్నటువంటి పోలీసులు ఎక్కడెక్కడి నుంచి ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి డివైజులను ఏర్పాటు చేశారు. అదేవిధంగా ప్రతిపక్షం సంబంధించినటువంటి రాజకీయ నాయకులకు సంబంధించినటువంటి వ్యక్తిగత సంభాషణలు కావచ్చు వారికి సంబంధించినటువంటి కదలికలను కూడా ఏ విధంగా ట్యాప్ చేశారు. ఆ తర్వాత అంతేకాకుండా అధికార దుర్వినియోగం చేస్తూ కొంతమంది వ్యాపారులను బెదిరించి పెద్ద ఎత్తున హవాలాకు సంబంధించినటువంటి రాకెట్ను ఛేదించి వాళ్ళ నుంచి కూడా పెద్ద ఎత్తున కోట్లాది రూపాయలను వీళ్ళు వసూలు చేశారనే ఆరోపణలు కూడా వెల్లువెత్తుతున్నాయి. అంతేకాకుండా అప్పుడున్నటువంటి ప్రభుత్వ హయాంలో పోలీసు వాహనాల్లోనే డబ్బులు తరలించామని చెప్పడం ఎక్స్ డీసీపీ అయినటువంటి రాధాకిషన్ రావు ఇచ్చినటువంటి కన్ఫెషన్ తోటి ఒక్కసారిగా ఈ కేసులు చాలా వరకు సంచలనంకి ప్రాధాన్యతను సంతరించుకుందని చెప్పొచ్చు. ఇప్పుడు రెండో రోజు అంటే కస్టడీలో ఉన్నటువంటి భుజంగరావు తిరుపతనలను ఈ మొత్తం మీద 5 రోజులు కస్టడీకి ఇచ్చారు. ఈరోజు రెండో రోజు విచారణ పూర్తవుతుంది. మరో 3 రోజుల పాటుగా వీళ్ళు విచారణలో అధికారులు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం మొత్తం వీరి నుంచి కూడా చాలా వరకు మొత్తం ఈ ఫోన్ ట్యాపింగ్కి సంబంధించినటువంటి వ్యవహారంలో ఎక్కడి నుంచి డివైజులు కొనుగోలు చేశారు అదేవిధంగా దీనికి కన్సల్టెంట్గా ఉన్నటువంటి రవిపాల్కి సంబంధించినటువంటి నేతృత్వంలో మొత్తం ఈ వ్యవహారం అంతా ఎక్కడి నుంచి నడిపారు ఏ జిల్లా నుంచి వెళ్ళి కూడా ఈ సర్వర్లు స్ట్రాంగ్ రూమ్లను ఏర్పాటు చేశారనే విషయాలను ఇప్పటికే వారు ఇచ్చినటువంటి కన్ఫెషన్ ద్వారా కూడా మొత్తం వాంగ్మూలాన్ని రికార్డ్ చేయడం జరిగింది. అంతేకాకుండా మరింత లోతు విచారణకు సంబంధించినటువంటి వ్యవహారంలో వాళ్ళు అప్పుడు బీఆర్ఎస్ సంబంధించినటువంటి ప్రభుత్వ హయాంలో ఏ రాజకీయ నాయకుల ప్రోద్బలంతో ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది నడిపారనే విషయాన్ని మొత్తం ఎవిడెన్స్లను అన్నింటిని కూడా ఎప్పటికప్పుడు రికార్డ్ చేయడం జరుగుతుంది. చాలా సీరియస్ ఫ్రాడ్ సంబంధించినటువంటి ఈ కేసు చూసినట్టయితే టెలిగ్రాఫ్ యాక్ట్ ప్రకారం కూడా మొత్తం కేంద్ర ప్రభుత్వం సంబంధించిన అనుమతులన్నింటినీ నియమ నిబంధనలన్నింటినీ కూడా పూర్తిగా వీళ్ళు బేఖాతరు చేస్తూ ఇతరులకు సంబంధించినటువంటి ప్రతిపక్ష నేతలు కావచ్చు అదేవిధంగా వ్యాపారులను కావచ్చు వాళ్ళు ఏదైతే టార్గెట్ సంబంధించి రీచ్ కావాలనుకున్నారో వాళ్ళ వ్యక్తిగత సమాచారాన్ని అంతా కూడా వీళ్ళు దొంగలించి ఆ తర్వాత సర్వర్లో పెట్టి మొత్తం మీద కాపీ చేసి మొత్తానికి డిసెంబర్లో గత ఎలక్షన్ ఫలితాలు వస్తున్నటువంటి క్రమంలోనే మొత్తం ఆ ఎవిడెన్స్లు అన్నింటిని కూడా ప్రణీత్రావు మొత్తం ముక్కలుగా కట్ చేసి ధ్వంసం చేసి సాక్ష్యాధారాలను అన్నింటిని కూడా నిర్వీర్యం చేయడం జరిగింది. ఆ తర్వాత మొత్తం ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన వ్యవహారంలో ప్రణీత్రావు అరెస్ట్ అయిన తర్వాత మొత్తం గత ప్రభుత్వానికి సంబంధించిన హయాంలో పోలీస్ శాఖలో ఎవరెవరు అవినీతికి పాల్పడ్డారు ఏ రకంగా ఈ ఫోన్ ట్యాపింగ్కి సంబంధించినటువంటి వ్యవహారాన్ని దుర్వినియోగం చేశారనే విషయంపైన ఇప్పటికే మొత్తం తెలంగాణ డీజీపీ అయినటువంటి రవిగుప్తా దీనిపైన ఎంక్వైరీ చేశారు. ఆ తర్వాత వీళ్ళిద్దరు కూడా
పోలీసు రిమాండ్ ఆ తర్వాత కస్టడీలో కొనసాగినటువంటి క్రమంలో శాఖపరమైనటువంటి వీళ్ళకు వేటు వేయడం జరిగింది. సస్పెండ్ జారీ చేస్తూ రవి గుప్తా ఉత్తర్వులు జారీ చేశారు. అపర్ణ. థ్యాంక్ యూ ధనరాజ్. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో బాల్యం మత్తులో జోగుతోంది. పిల్లలు, యువకులే టార్గెట్ గా ఈ ప్రాంతంలో గంజాయి విక్రయిస్తున్న ముఠాలు పెరుగుతున్నాయి. వారి వ్యాపార దాహానికి పసిపిల్లలు బలవుతున్నారు. జగిత్యాలతో పాటు కరీంనగర్ జిల్లాలో ఇటీవల పెరిగిన గంజాయి కేసులు కలవరపరుస్తుండగా ఇతర మత్తు పదార్థాల వ్యసనం బారిన మైనర్లు పడుతున్నారు. చదువులతో భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాల్సిన విద్యార్థులు లేలేత వయసులోనే మత్తుకు చిత్తవుతున్న ఘటనలు కరీంనగర్, జగిత్యాల జిల్లాలో కలవరపరుస్తున్నాయి. గంజాయితో పాటు లోకల్ గా దొరికే మత్తు పదార్థాల వినియోగం చాప కింద నీరులా విస్తరిస్తోంది. స్కూల్, కాలేజీ పరిసరాల్లోని దుకాణాలు, డబ్బా కొట్లలో మత్తు పదార్థాలు అందుబాటులో ఉంచి వారిని బానిసలుగా మారుస్తున్నారు. ఇటీవల జగిత్యాలలో వెలుగు చూసిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించగా ఈ దందా వెనుక ఎవరున్నారన్నది మాత్రం ఇంకా బయటపడలేదు. మగపిల్లలతో పాటు ఆడపిల్లలను కూడా ఈ రొంపిలోకి లాగినట్లు తేలింది. వీరిలో ఓ బాలికకు గంజాయి అలవాటు చేసి లైంగికంగా 3 యువకులు వాడుకుని వదిలేశారు. దీంతో ఆ అమ్మాయి శారీరక, మానసిక ఆరోగ్యం పాడై ప్రస్తుతం ఓ హోంలో చికిత్స తీసుకుంటోంది. ఈ బాలికలాగే మరికొంతమంది ఇదే ఉచ్చులో చిక్కుకొని జీవితాలు పాడు చేసుకున్నట్లు తెలుస్తోంది. కొందరు బాలికలకు గంజాయితో పాటు డ్రగ్స్ లాంటివి కూడా అలవాటు చేసి హైదరాబాద్ లాంటి ప్రాంతాలకు తీసుకెళ్లి వారిని ఇతర అసాంఘిక కార్యకలాపాలకు ఉపయోగించుకున్నట్లు కూడా తెలుస్తోంది. వీటిని ఇంకా పోలీసులు ధృవీకరించకపోయినా దర్యాప్తు చేస్తున్నామని చెబుతున్నారు. మరి పిల్లలకు విక్రయించకుండా వాటి మీద కొంత ఏజ్ లిమిట్ పెట్టి వాటి మీద చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా మరి ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు కానీ మరి వార్డెన్లు కానీ ప్రత్యేకంగా పిల్లల మీద దృష్టి సారించాలి. మరి స్కూళ్ళకి ఎవరు వస్తారు, ఎవరు పోతున్నారు, ఏం చేస్తారు అన్నది ముఖ్యంగా వాటి మీద దృష్టి సారించి మరి విద్యార్థుల భవిష్యత్తు నాశనంగా కూడా ఉండాల్సిన బాధ్యత ఉపాధ్యాయుల పైన కూడా ఉంది. కనుక రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా చొరవ చూపి మరి ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, సంక్షేమ హాస్టళ్ల మీద ఒక నిఘా ఏర్పాటు చేయాలి. అదేవిధంగా చూసుకున్నట్టయితే ముఖ్యంగా గంజాయి ఎవరైతే సప్లై చేస్తున్నారో వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకొని వాళ్ళ మీద పీడీ యాక్టులు పెట్టి వాళ్ళని జైల్లోకి వేయాలి. మరొకసారి ఇటువంటి సంఘటనలు జరగకుండా ప్రభుత్వం ఉక్కుపాదం మోపి వారిని బయటకు రాకుండా చూడాలని మేము కోరుతున్నాం. గంజాయితో పాటు చాలా మంది పిల్లలు ఇతర మత్తు పదార్థాలకు అలవాటు పడుతున్నారు. గంజాయి కంటే సులభంగా దొరికే వైట్నర్, బొనాఫిక్స్, నెయిల్ పాలిష్, ఫెవికాల్, పెట్రోల్, దగ్గుటానిక్ వంటి వాటిని సేవిస్తూ వాసన పీలుస్తూ మత్తులో జోగుతున్నారు పిల్లలు. ఇలాంటి వారిలో ఎక్కువగా 15 ఏళ్ల లోపు పిల్లలే ఉండడం ఆందోళన కలిగిస్తోంది. ఇదే జగిత్యాల పట్టణంలో కొందరు పిల్లలు ఇలాగే బొనాఫిక్స్ తో పాటు తెల్ల కల్లులో కలిపే క్లోరోఫామ్ సేవించి రోడ్డుపైనే పరస్పరం దాడులకు పాల్పడడం, అడ్డు వచ్చిన వారిని రాళ్లతో కొట్టడం లాంటి ఘటనలకు పాల్పడ్డారు. ఇంత చిన్న పిల్లలకు క్లోరోఫామ్ లాంటి మత్తు పదార్థం ఎక్కడి నుంచి వచ్చిందనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. గంజాయి అనేటువంటి మహమ్మారిని ప్రతి వ్యక్తి, అలాగే పోలీసులతో పాటు విద్యా సంస్థలలో కూడా విద్యార్థులకు దాని మీద ఉన్నటువంటి దానికి దుష్ఫలితాల గురించి తెలియజేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. వాస్తవంగా ఇటీవల జగిత్యాలలో విధారకమైనటువంటి సంఘటన, చిన్నపిల్లలకు గంజాయి అలవాటు చేసి దుస్థితికి వల్ల వచ్చిందంటే మనం ఆలోచన చేయాలి. నేను ఒక పిల్లల తండ్రిగా నేను కోరుకునేది ఏంటంటే గంజాయి లేని సమాజం ఏర్పడాలి. పోలీసులు దీన్ని తీవ్రంగా పరిగణించి అరికట్టాలని చెప్పేసి నేను ఒక తండ్రిగా డిమాండ్ చేస్తా ఉన్నా. వేరే విద్యార్థులు కూడా డ్రగ్స్కి అలవాటు చేయడం వల్ల కూడా చాలా నష్టపోతుంటాం. ముఖ్యంగా తల్లిదండ్రులు పిల్లల ప్రవర్తన అనేది చాలా దృష్టిలో ఉంచుకోవాలి. పిల్లలు ఎంతసేపు మొబైల్ని చూస్తున్నారు, ఒక 2-3 డేస్ కూడా రాకుండా ఉన్నా కూడా తల్లిదండ్రులు గమనించకపోవడం చాలా బాధాకరం. ఈ విషయంలో ఎటు వెళ్తున్నారు, వారి యొక్క స్నేహితులు ఎలాంటి వాళ్ళు ఎక్కడెక్కడ తిరుగుతున్నారు, ఇలాంటివి కూడా అన్నీ తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంది. స్కూల్లో కూడా ఉపాధ్యాయులు మరియు ఒక పోలీసు వాళ్ళు కూడా నిఘాని ఇంకా పటిష్టంగా చేసి పిల్లల యొక్క భవిష్యత్తును కాపాడాలి.
పేపర్ పై రాతను చెరిపేసేందుకు వాడే వైట్నర్ కు మత్తు కలిగించే గుణం ఉంటుంది. దుకాణాల్లో సులభంగా దొరికే ఈ పదార్థాన్ని కొనుగోలు చేసి కర్చీఫ్ లో వేసుకుని వాసన పీలుస్తూ మత్తులో తూగుతున్నారు పిల్లలు. అలా స్కూల్ కు వచ్చి ఇతర పిల్లలకు వాటిని అలవాటు చేస్తున్న ఘటనలు వెలుగులోకి వచ్చాయి. అదే విధంగా నెయిల్ పాలిష్ రిమూవర్, పంచర్లు వేసేందుకు వాడే బొనాఫిక్స్ సొల్యూషన్ లోనూ భారీ స్థాయిలో మత్తు పదార్థాలున్నాయి. వీటికి అలవాటు పడిన వ్యసనపరులు దాని నుంచి బయటకు రాలేకపోతున్నారు. వైట్నర్ కూడా స్మెల్ చూస్తున్నారు. ఆ స్మెల్ ఇస్తున్నప్పుడు కూడా దాంతో కూడా నిశా వచ్చే అవకాశం ఉన్నది. దాంతో వాళ్ళు విచక్షణ కోల్పోయే విధంగా ప్రవర్తిస్తున్నారు. గంజాయి లెక్కనే అది కూడా పనిచేస్తున్నది. అదేవిధంగా ఫెవికాల్ కానీ ఫెవిస్టిక్స్ కానీ ఇట్లాంటి వాటిని కూడా వాళ్ళు వాసన చూస్తూ బొనాఫిక్స్ కూడా వాళ్ళు యూజ్ చేస్తున్నారు. ఆ స్మెల్ని చూసి చేస్తున్నారు. కానీ వ్యాపారస్తులు మరి కొనడానికి వస్తున్నటువంటి పిల్లలు, చిన్నపిల్లలకు అమ్మొద్దని ఉన్నా కూడా వాళ్ళు మరి ఎందుకు అని అడగకుండానే వారు అడిగిన వెంటనే వారికి అమ్మకాలు జరుపుతున్నారు. దీని మీద కూడా నియంత్రణ చేయాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వాలు దీనికి ప్రత్యేకమైన మార్గదర్శకాలు జారీ చేయాల్సిన అవసరం ఉన్నదని ఈ సందర్భంగా రోజు పాఠశాలకు వెళ్తూ ఉన్నారు అనేటువంటి ధ్యాసలోనే ఉంటున్నారు. కానీ ఖచ్చితంగా సునిశ్చితంగా వాళ్ళని పరిశీలించినట్టయితే ఖచ్చితంగా వాళ్ళలో ఎలాంటి మార్పులు వస్తూ ఉన్నాయో మనం గమనించడానికి వీలు ఉంటుంది. అది ఒక తల్లిదండ్రుల వల్ల మాత్రమే సాధ్యమయ్యేటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే పాఠశాలలో ఉపాధ్యాయుల పర్యవేక్షణ, ఉపాధ్యాయుల యొక్క పరిశీలన ప్రస్తుతం ఉన్నటువంటి తరుణం లోపట పిల్లలపైన ఎలాంటి చర్యలు తీసుకోవడానికి కూడా ఉపాధ్యాయుల లోపట అలాంటి చొరవ చూపడానికి కూడా సందర్భాలు మనకు కనిపిస్తలేవు. కాబట్టి ఖచ్చితంగా తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు పిల్లలను అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. పిల్లలపై తల్లిదండ్రులు సరైన పర్యవేక్షణ లేకపోవడంతో చాలా మంది స్కూల్లో, బయట స్నేహితుల ద్వారా గంజాయి, ఇతర మత్తు పదార్థాలకు అలవాటు పడుతున్నారు. సరదా కోసం కొందరు, స్నేహితుల ఒత్తిడితో మరికొందరు ఇలాంటి వాటికి బానిసలుగా మారుతున్నారు. గంజాయి లాంటి మాదక ద్రవ్యాలకు ఒకసారి బానిసలైన తరువాత వీటిని పొందడం కోసం ఎంతటి దారుణాలకైనా ఒడిగడుతుంటారు. ముఖ్యంగా పిల్లలు, యువకులు మత్తులో అత్యాచారాలకు, నేరాలకు పాల్పడుతున్నారు. మత్తు పదార్థాలు నేరుగా మెదడుపైన, కేంద్ర నాడీ వ్యవస్థ పైన ప్రభావం చూపుతాయి. ఇలాంటి వారిలో రోగ నిరోధక వ్యవస్థ, జీర్ణ వ్యవస్థ పనితీరు దెబ్బతిని శరీరం శుష్కించిపోతుందని వైద్యులు చెబుతున్నారు. ఒకవేళ మైల్డ్ స్టేజ్ దాటిపోయి, అంటే అది లేకపోతే ఇక విపరీతంగా ప్రవర్తించడం, అది లేకపోతే ఇక నేను బతకలేను, నాకు జీవితమే లేదు అనేటువంటి స్థాయికి వెళ్ళినప్పుడు, అంటే మైల్డ్ స్టేజ్ నుంచి కొంచెం మోడరేట్ స్థాయికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఒక నిపుణుడైనటువంటి వ్యక్తుల సలహాలతోటి కొంచెం మనం ట్రీట్మెంట్ చేయించినప్పుడు ఖచ్చితంగా వాళ్ళలో మార్పు వస్తుంది. ఇక సివియర్ ప్రొఫౌండ్కు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మనం సైకియాట్రిస్ట్ను చూపించడానికే వాళ్ళు రిహాబిలిటేషన్, అక్కడ థెరపీస్ లోపల రిహాబిలిటేషన్ సెంటర్లో ఉంచినప్పుడు వీటి నుంచి బయటపడడానికి తగినటువంటి అక్కడ ఎన్విరాన్మెంటు చేయడం జరుగుతుంది. ట్యూషన్ అని చెప్పేసి చదువులో మార్కులు తక్కువ వస్తున్నాయి కదా అని చెప్పేసి ట్యూషన్ అంటున్నాము. ఆ ట్యూషన్కి ఎక్కడికి వెళ్తున్నారు, ఎలా వస్తున్నాడు, మధ్యలో ఎక్కడ ఆగుతున్నాడు, ఈ విషయాన్ని తల్లిదండ్రులు గమనించాలి. ఎందుకంటే చాలా మంది పిల్లలు స్టడీ చేసుకుంటాను, మీరు ఎవరు డిస్టర్బ్ చేయదని చెప్పేసి ఈ అలవాటుకు పడిన పిల్లలు ఏంటంటే ఆ రూమ్లో వెళ్ళేసి లాక్ చేసుకోవడం, బోల్ట్ పెట్టుకుని ఒంటరిగా ఉండడం. మనం అనుకుంటున్నాం వాడు డిస్టర్బ్ అవుతుంది కదా, చదువుతున్నాడు రూమ్లో అని చెప్పేస్తారు. సో ఒంటరిగా ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. సో వీటిని తల్లిదండ్రులు స్పష్టంగా ప్రవర్తన సరళిలో పూర్తిగా మార్పు రావడం, ఇలాంటివి ఏ కొద్దిగా అంటే మనతో ఎక్కువసేపు ఉండలేకపోవడం, ఇలాంటివి ఏ కొంచెం డౌట్ వచ్చినా ఇమ్మీడియట్గా డాక్టర్ని సంప్రదించండి. కొంచెం వాళ్ళ మీద నిఘా వేసి పెట్టడం మాత్రం తప్పనిసరి, కట్టడి చేయాల్సిందే. లేకపోతే ఇది తర్వాత మన చేతిలో ఉండకుండా పోతుంది. సో అలా ఒకవేళ మనకు తెలిసినా ఇట్లా అవుతుంది అని ఒకవేళ ఏమైనా డౌట్ వచ్చి బయటపడ్డా దాని గురించి విపరీతంగా భయపడిపోయి డిప్రెషన్లో పోయి వాళ్ళని కొట్టడం, లేకపోతే ఇంకేదో చేసుకొని మనము పూర్తిగా మనం కూడా తల్లిదండ్రులు కూడా డిప్రెషన్లోకి వెళ్ళడం అనేది జరగకుండా దానికి నివారణోపాయంగా ఆలోచించారు. తల్లిదండ్రుల్లో ఎక్కువ మంది తమ పిల్లలు బుద్ధిమంతులని, ఇల్లు బడి తప్ప మరొక ప్రపంచం తెలియదంటూ పిల్లలపై ఎక్కువ నమ్మకం చూపిస్తారు. పిల్లలపై నమ్మకం, ప్రేమ చూపించడంలో తప్పులేదు. అయితే ఆ నమ్మకం అతి కాకూడదంటున్నారు నిపుణులు. పిల్లలతో నిత్యం కొంత సమయం గడపడం, వారి ప్రవర్తనలో తేడా వస్తే వెంటనే గుర్తించి వారికి సరైన చికిత్స అందించాలని కోరుతున్నారు.
పిల్లలు తొందరగా ఇబ్బందిగా ఫీల్ అయ్యేటువంటి పరిస్థితులు ఉంటాయి. అందరితో కాకుండా కొంచెం ప్రత్యేకంగా పిలిచి మీ పిల్లల్లో ప్రవర్తన కొంచెం మార్పు వస్తుంది, కొంచెం ప్రత్యేకమైనటువంటి దృష్టిని పెట్టినట్టయితే మీ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది అనేటువంటి సూచనప్రాయంగా ఉపాధ్యాయులు కూడా, అంటే పిల్లలు దాదాపుగా 6 to 7 అవర్స్ ఉపాధ్యాయుల పర్యవేక్షణలో పిల్లలు ఉంటారు కాబట్టి పిల్లలు ఎటువంటి స్నేహం చేస్తూ ఉన్నారు, సునిశ్చితంగా వాళ్ళ తల్లిదండ్రులకు కూడా చెప్పాల్సినటువంటి బాధ్యత ఉపాధ్యాయుల పైన కూడా ఉంది. తల్లిదండ్రులు కూడా దాన్ని పాజిటివ్గా తీసుకొని దానిపైన ఎక్కువ పిల్లల యొక్క భవిష్యత్తు కోసం మాత్రమే మాకు ఇట్లాంటి సమాచారం ఇస్తున్నారు అనేటువంటి కోణంలో ఆలోచించి పిల్లలను ఒక సరైన మార్పులోకి తీసుకురావడం యొక్క బాధ్యత తల్లిదండ్రుల పైన ఉంది. పెద్ద ఎత్తున అక్రమ రవాణా అవుతున్న గంజాయిని అరికట్టడంతో పాటు పిల్లలకు సులభంగా దొరికే వైట్నర్ వంటి మత్తు పదార్థాలపై పోలీసులు అధికారులు నిఘా పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా ఎంతో భవిష్యత్తు ఉన్న బాలలు ఇలాంటి వ్యసనాల బారిన పడకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది. జగిత్యాల జిల్లా కతలాపూర్ మండలం ధూంపేటలోని వరద కాలువ బ్రిడ్జిపై రైతులు ఆందోళనకు దిగారు. ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టు నుంచి వాటర్ వదలాలని అన్నదాతలు డిమాండ్ చేశారు. నీళ్లు లేక పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే టైంలో అటుగా వెళ్తున్న ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ రైతులతో మాట్లాడారు. అధికారులతో మాట్లాడి నీరు అందించేలా కృషి చేస్తానని చెప్పారు. ఎమ్మెల్యే హామీతో రైతులు ధర్నా విరమించారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. స్టే ట్యూన్ టు V6 న్యూస్.